ఎస్ఎల్బీసీ సొరంగంలో మిగతా 7 కార్మికుల జాడ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలంలో చివరి 40 మీటర్ల తవ్వకాలు జరిపేందుకు రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం పొంచి ఉండగా ఇందుకోసం రోబోలతో ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే సొరంగంలోకి ఆటోమేటివ్ స్లెడ్జ్ రిమూవల్ రోబో మిషనరీతో పాటు అనుసంధానంగా పనిచేసే వ్యాక్యూమ్ ట్యాంక్ను తీసుకెళ్లారు. దీని ద్వారా వేగంగా బురద, మట్టి కన్వేయర్ బెల్ట్ మీదుగా బయటకు తరలించనున్నారు. ఇప్పటికే కాడవర్ డాగ్స్ గుర్తించిన DA2 ప్రాంతంలో పూర్తి స్థాయిలో తవ్వకాలు చేపట్టారు. అక్కడ గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించగా మిగతా వారి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మరో పాయింట్ D1 వద్ద సింగరేణి ర్యాట్ హోల్ మైనస్ ఆధ్వర్యంలో తవ్వకాలు ముమ్మరం చేశారు. D1 వద్ద 9 మీటర్ల ఎత్తులో పేరుకుపోయిన మట్టి శిథిలాలను తొలగిస్తేనే మిగతా కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉంది. D1 వద్ద TBMలో సెగ్మెంట్ ఎర్కెటర్ ఉండే చోట కార్మికులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో 2 రోజుల్లో తవ్వకాలు పూర్తి కావచ్చని, అప్పుడే కార్మికుల జాడ తెలిసే వీలుందని తెలుస్తుంది. ఎస్ఎల్బీసీ సొరంగంలో మిగతా 7 కార్మికుల జాడ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలంలో చివరి 40 మీటర్ల తవ్వకాలు జరిపేందుకు రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం పొంచి ఉండగా ఇందుకోసం రోబోలతో ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే సొరంగంలోకి ఆటోమేటివ్ స్లెడ్జ్ రిమూవల్ రోబో మిషనరీతో పాటు అనుసంధానంగా పనిచేసే వ్యాక్యూమ్ ట్యాంక్ను తీసుకెళ్లారు. దీని ద్వారా వేగంగా బురద, మట్టి కన్వేయర్ బెల్ట్ మీదుగా బయటకు తరలించనున్నారు. ఇప్పటికే కాడవర్ డాగ్స్ గుర్తించిన DA2 ప్రాంతంలో పూర్తి స్థాయిలో తవ్వకాలు చేపట్టారు. అక్కడ గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించగా మిగతా వారి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మరో పాయింట్ D1 వద్ద సింగరేణి ర్యాట్ హోల్ మైనస్ ఆధ్వర్యంలో తవ్వకాలు ముమ్మరం చేశారు. D1 వద్ద 9 మీటర్ల ఎత్తులో పేరుకుపోయిన మట్టి శిథిలాలను తొలగిస్తేనే మిగతా కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉంది. D1 వద్ద TBMలో సెగ్మెంట్ ఎర్కెటర్ ఉండే చోట కార్మికులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో 2 రోజుల్లో తవ్వకాలు పూర్తి కావచ్చని, అప్పుడే కార్మికుల జాడ తెలిసే వీలుందని తెలుస్తుంది.